సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేయాలని సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో భార్గవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది. తప్పులు చేసిన వారి పట్ల సానుభూతి చూపించలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై వాదనలు వినిపించిన కపిల్ సిబల్ విజ్ఞప్తి మేరకు 10 రోజుల పాటు ట్రాన్సిట్ రిలీఫ్ ఇచ్చింది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేయాలని సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో భార్గవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది. తప్పులు చేసిన వారి పట్ల సానుభూతి చూపించలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై వాదనలు వినిపించిన కపిల్ సిబల్ విజ్ఞప్తి మేరకు 10 రోజుల పాటు ట్రాన్సిట్ రిలీఫ్ ఇచ్చింది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.